హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వలరి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. మృతికా సంతోషిని డైరెక్టర్. ఈ మధ్యన పిండం అనే మూవీ తర్వాత ఈ వలరి మూవీ చూసా. ఆ పిండం క్లైమాక్స్కి పెద్ద దండమే పెట్టేసా. ఈ మూవీ రన్ టైం 2 hours 3 minutes ఉంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. గురు సినిమాలో యాక్ట్ చేసిన రితికా సింగ్ హీరోయిన్. మంచి యాక్టర్సే ఉన్నారు. మరి మూవీ చూసి నాకు ఎలా అనిపించింది, ప్లస్లేంటి మైనస్లేంటి, ఇవన్నీ తెలుసుకునే ముందు ప్లాట్ ఏంటంటే, నవీన్ నాయుడు అలియాస్ శ్రీరామ్ ఇండియన్ నేవీ కెప్టెన్. అతని వైఫే దివ్య అలియాస్ రితికా సింగ్. వీళ్ళకి ఒక బాబు. నవీన్కి ట్రాన్స్ఫర్ అయ్యి చెన్నై నుండి నెల్లూరు వస్తారు. ఫస్ట్ క్వార్టర్స్లో ఉన్న దాని తర్వాత ఒక పాత బంగ్లాకైతే షిఫ్ట్ అవుతారు. అందులో దెయ్యాలు ఉంటాయనే రూమర్స్. బట్ మరి మిగతా సినిమాలలోగానే పట్టించుకోకుండా అదే బంగ్లాలో దిగుతారు. మరి ఆ బంగ్లాలో నిజంగా దెయ్యాలు ఉన్నాయా, అక్కడ ఏం జరుగుతుంది, ఆ ఫ్యామిలీకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇదంతా మీరు మూవీలో చూస్తారు. మరి మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే, ఫస్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ చేశారు భయ్య. దాని తర్వాత ఏదో ఉందంటూ ఏదీ లేక, ఒక కొత్త సినిమా చూశానన్న ఫీలింగ్ లేక, ఒక రొటీన్ రివెంజ్ హర్రర్ డ్రామా చూశానని అనిపించింది. రెగ్యులర్ హర్రర్ సీన్స్తో. అలాగని హర్రర్ కూడా కాదు, థ్రిల్లర్ అని కూడా చెప్పలేను. లాస్ట్ క్లైమాక్స్లో ఒక మెసేజ్ ఇచ్చారు, అదైతే ఓకే. బట్ అప్పటి వరకు ఓపిక్గా చూడాలంటేనే కష్టం. 2 గంటలు అయితే సాగదీశారు భయ్య. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఎక్కడ ఇంట్రెస్ట్ రాదు. ఆ సీన్స్ అన్నీ కూడా ఏం బాగలేవు. అసలు మనకి చూడాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. మరి ఇలాంటి మూవీకి 1 time వాచబుల్. ఒకసారి చూడండి, యావరేజ్ అని కూడా నేను చెప్పలేని పరిస్థితి. కానీ కొంతమంది హర్రర్ ఫ్యాన్స్ ఉంటారు కదా, మూవీ ఎలా ఉన్నా చూసేస్తాం భయ్యా, మాకు హర్రర్ సినిమా అయితే చాలు అనుకున్న వారికైతే నేనేం చెప్పలేను. మూవీలో రితికా సింగ్ యాక్టింగ్ బాగుంది. చాలా వేరియేషన్స్ అయితే చూపించారు. బాలాంబిక క్యారెక్టర్లో కర్రసాము కూడా చేశారు, నచ్చింది నాకైతే. యాక్టింగ్ అయితే టాప్ క్లాస్. బట్ మూవీలో అయితే క్లాస్ అయితే లేదు. వలరి మరి ఎందుకు మరి పానీపూరిలా సమ్మగా ఉంటుంది అనుకుంటే డిసప్పాయింట్ చేసింది నాకు. మెయిన్గా ఈ మధ్య వచ్చే హర్రర్ సినిమాలన్నీ కూడా అసలు స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎటువంటి చేంజెస్ కనిపించవు. రొటీన్ ఫార్ములానే వాడుతున్నారు. పోనీ హర్రర్ సీన్స్లో ఏమైనా రచ్చ చేశారంటే అవి కూడా లేవు. కొంతవరకు అయితే ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే పర్లేదు అనిపించింది. కానీ మధ్యలో కొంత క్యూరియాసిటీ పెంచారు భయ్య. కానీ తర్వాత వచ్చే సీన్స్ ఎటువంటి సర్ప్రైజింగ్గా అస్సలు అనిపించవు. టెక్నికల్గా మూవీ అయితే బాగుంది. సినిమాటోగ్రఫీ డీసెంట్. బట్ కలర్ కరెక్షన్ అయితే అంతగా బాగలేదు. బీజిఎం అయితే పర్లేదు అనిపించింది. మరి వలరి నేను ఎందుకు చూడాలి మరి అంటే, రొటీన్ రివెంజ్ డ్రామా హర్రర్ మూవీ అయినా పర్లేదు అంటే ఒకసారి అయితే ట్రై చేయండి. కానీ మూవీలో అయితే పెద్దగా మ్యాటర్ అయితే లేదు. మరి ఇదంతా నా ఒపీనియన్. మరి మూవీని చూడాలా వద్దా మీరే డిసైడ్ చేసుకోండి. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.5 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్. జై హింద్.